హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి బిగినర్ సిరీస్లో డే 2 అనమాట. ఇవాళ వచ్చేసి జిమ్కు వెళ్ళినా ఇంట్లో ఉండి వర్కౌట్ చేసే వాళ్ళైనా మెయిన్గా చేసే మిస్టేక్ ఏదంటే వార్మప్ చేసుకోకుండా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. వార్మప్స్ అయితే చాలా మెయిన్ అనమాట. బాడీకి మనం ఫస్ట్ వర్కౌట్ చేసే ముందు బూస్టప్ ఇవ్వాలన్నమాట. వార్మప్స్ చేసుకొని బాడీ ఫ్రీ చేసుకొని తర్వాత అనేది మనం అయితే వర్కౌట్ చేయాలా. ఈ వార్మప్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పేటి చూడండి. సో మెయిన్గా ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసేవాళ్ళు మెయిన్గా స్కిప్ చేసేది ఏదంటే వార్మప్స్ చేయడం అయితే స్కిప్ చేస్తారనమాట స్టార్టింగ్లో. ఈ వార్మప్స్ చేయడం వల్ల మీకైతే బాడీ అనేది ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. మీ మజిల్స్ అందుకు పెయిన్ రావడం ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఒక 10 మినిట్స్ అయితే మీరు నేను చూపించేటట్టు వార్మప్స్ అయితే చేయండి. అలాగే మీరు హోమ్లో ఉండి ఎలా వర్కౌట్ చేయాలా బాడీకి ఇవన్నీ తెలియకుంటే నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంట్లో ఉండి ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనమాట. మీకైతే ప్రతి యూస్ఫుల్ కంటెంటే నేనైతే ఇస్తాను అనమాట మన ఛానల్లో. మీరైతే మన ఛానల్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలా వార్మప్ చేయడం వల్ల మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. మీరు చేసిన వర్కౌట్ కూడా మీరైతే బాగా పంప్ రావడం అందుకైతే బాగా జరుగుతుంది అనమాట. మీ బాడీ రియాక్టింగ్ కూడా బాగుంటుంది అనమాట వార్మప్స్ చేయడం వల్ల. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మనల్ని అయితే ఫాలో చేయండి. హోమ్లో ఉండే మీరైతే వర్కౌట్స్ ఎలా చేయాలో నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ